చంద్రబాబు నాయుడు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటున్నాడు. మీ ఆటోల మీద ఎంతవరకు మాకేం బాగలేదు. ప్రయాణం చేపించడమే మంచిది. లేకపోతే ఇంటికాడ పెట్టి వ్యవసాయం చేసుకుంటాం. ఇంటికాడ పెట్టుకుని లేదా అమ్మేసుకుని వ్యవసాయం చేసుకుంటామండి. ఆ పంపించడమే మంచిది అన్న మాట. మరి మేనిఫెస్టో రిలీజ్ చేయాలి కదా, అమలు పరచాలి కదా. సార్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఈవీఎంల ద్వారా కాదు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? మామూలు అది జరగడం మంచిదే. మరి బ్యాలెట్ పేపరే కావాలి. బ్యాలెట్ పేపరే మంచిది. ఆయన అంతకుముందు బ్యాలెట్ పేపరే చంద్రబాబు గారే కోరారుగా. బ్యాలెట్ పేపరే మంచిది. సార్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకపోవడం కారణం ఏంటంటారు? కారణాలు అది మరి మనది పెద్దలకు తెలియాలి. మనకేం తెలుస్తుంది? ఇది పెద్దలకు తెలియాలండి. ఏం జరిగిందో అంటే ఎవరికి తెలియదు. తెలియకోకుండా అది ఎవరు చెప్పు మనం చెప్పలేము. ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? ల్యాండ్ టైటిల్ ఏంటంటే మామూలుగా ఆనాడు అసెంబ్లీ సాక్షిగా పయ్యావులు కేశవ్ గారే చెప్పాడుగా. ఇంకా మనం చెప్పేది ఏముంది? పయ్యావులు కేశవ్ గారే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచిదే అని చెప్పాడు కదా. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తప్పని మామూలుగా మోడీ గారిని చెప్పానండి ఒక మాట. సార్ పోలవరం లేట్ అవ్వడం కారణం వైసీపీ అని కాదు టీడీపీ అని చెప్తున్నారు కొంతమంది. దీని మీద టీడీపీ అది అందరికి తెలిసిందే కదా. నిజం జరిగిన సత్యం అది. సార్ ఇప్పటి నుంచి మారిపోయిన చంద్రబాబు నాయుడు కనబడతాడు మీ అందరికీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు ఎన్నిసార్లు మారాడు? ఎన్నిసార్లు? ఒకసారి రెండుసార్లు ఎన్నిసార్లు మారిపోయానని చెప్పాడు. ఇవన్నీ మారతాం కాదండి. మేము గెలిపించాము. మేనిఫెస్టో మీరు పెట్టిన మేనిఫెస్టోని కరెక్ట్గా రిలీజ్ చేయమని మామూలుగా అది. కానీ వాటకి కారణం ఏమంటారు? కారణం ఏముంది? మామూలుగా ఇంటింటికి బియ్యం అవి పంపించడమే కారణం. ఇంకేముంది? ఇంటింటికి బియ్యం, ఇంటికి పెన్షన్ పంపించడమే తప్పు. అది అంతే, అదే తప్పు. ఇంకేం తప్పు ఏముంది చెప్పు? దొంగతనం చేశాడా? నేను చెప్పండి, నేను తప్పు చేశాడా? మరి ఇంకే ఈ టిట్కో ఇల్లు ఇచ్చాను, ఇళ్ల స్థలాలు ఇచ్చాను, హాస్పిటల్ కట్టాను, అవన్నీ తప్పు. అది